హాయ్ ఎవ్రీవన్, కరకరాడే దొండకాయ పల్లికారం, స్పైసీ దొండకాయ ఫ్రై. ఈ రుచికి మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడెక్కాక 1 కప్పు పల్లీలు వేసుకొని గోలించుకోవాలి. ఇవి కొంచెం గోలించుకున్న తర్వాత 2 స్పూన్ల శనగపప్పు వేసి గోలించుకోవాలి. ఇవి కొంచెం గోలాక 2 స్పూన్ ధనియాలు కూడా వేసి గోలించుకోవాలి. తర్వాత 2 కరివేపాకు రెమ్మలు పచ్చి వాసన పోయేంత వరకు గోలించుకోవాలి. 1 ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అవి కూడా కొంచెం గోలాక 20 నుంచి 25 ఎండుమిర్చి మీరు తినే కారంని బట్టి వేసుకోండి. 1 వెల్లుల్లి పూర్తిగా పొట్టు తీసినవి వేసి అవి కూడా కొంచెం గోలాక స్టవ్ ఆపేసి ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకొని ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ పల్లికారం ఇలానే వేడివేడి అన్నంలో తిన్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని నూనె వేడెక్కాక జీరా, ఆవాలు, మినపప్పు వేసి గోలించుకోవాలి. అవి కొంచెం గోలాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా గోలించుకోవాలి. కొంచెం ఇవి గోలాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి గోలించుకోవాలి. ఇది కొంచెం గోలాక దొండకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. కొంచెం ఉప్పు వేసి కలిపి మూత పెట్టుకోవాలి. ఈ దొండకాయ చాలా క్రిస్పీ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ టైంలో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది కొంచెం ఉడికాక ఇప్పుడు 2 నుంచి 3 స్పూన్ల పల్లికారంని వేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి.